హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మన రుచుల్లో ఈరోజు ఏంటంటే, రుచులు అంటే రోజు తింటున్నాము చూస్తున్నాం కదా. ఈరోజు అనమాట స్పెషల్ అనమాట. మా విలేజ్ వచ్చాము, మా సొంత పుట్టిన ఊరు ఇది. నాన్న వాళ్ళ దగ్గర ఆ చెట్టు వాళ్ళ ప్లేస్లో మంచి జామ చెట్టు పడింది. చూసారా కాయలు ఎట్లా ఉన్నాయో. ఇవ్వండి కాయలు చాలా టేస్ట్గా రుచికరంగా తీయగా ఉంటాయండి జాంపళ్ళు. కోడలేమా? హాయ్ అండి. హాయ్ చెప్పమ్మా, ప్రజలు హాయ్ చెప్పు. హాయ్ అండి. హాయ్ అండి. ఓకే, చెట్టు మొత్తం చూపిస్తాను, చూద్దాం. అసలు చాలా సూపర్ తీయగా ఉంటాయి. పంచదార ఎంత తీయగా ఉంటుందో ఈ కాయ అంత తీయగా ఉంటుందండి. మాకు ఎక్కువ టైం కోసి పంపిస్తూ ఉంటాడు నాన్న, తింటూ ఉంటాం. ఈ కాయలు పచ్చడి కూడా పడదాం అనుకుంటున్నాను నేను. మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఒకరోజు. ఇవి చూడండి, చూద్దాం, కాయలన్నీ చూపిస్తాను. ఇగోండి ఇక్కడ ఉల్లాగా పడ్డాయి కదా. ఇగోండి అమ్మా, బాగున్నాను తల్లి, బాగున్నారా? ఇవ్వండి. అదిగోండి మా అత్తగారండి చిన్నప్పుడు బాగా చెట్లు ఎక్కేదంటండి. ఇప్పుడు కూడా చెట్లు ఎక్కడానికి ట్రై చేస్తుందండి. మీరు కూడా అలా మీ ఇంటి దగ్గర జామ చెట్టు ఉంటే ఎక్కడానికి ట్రై చేయండి. కింద పడేటప్పుడు అది చెప్పిన మాట్లాడినండి, నిజమేను. కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే అండి, చెట్టు చుట్టూ ఉన్న కాయలు చూద్దాం. అయ్యగారు అటువైపు ఉన్నాయి, చూపించి చెట్లు కాయలు. ఇగో ఇటు ఇక్కడ కాయ, మంచి కాయ ఆడాను. కోద్దాం, అక్కడ ఉంది ఒకటి. ఇవ్వండి. ఏమో మసక్ మసక్గా పడుతుంది, చీకటిగా ఉంది కదా. జాగ్రత్తగా వెళ్ళను. ఇదిగోండి, చూసారా, చాలా సూపర్ టేస్ట్ అనమాట. తీయగా ఉంటాయి కాయలు. ఇదిగోండి, చెట్టు నిండా పడ్డాయి కాయలు. ఉదయమే కోసారు, చాలా పెద్ద బేసిన కాయలు కోసారు. తీగా ఉంటాయి. మాకు ఒక లైక్ అండ్ షేర్ అండి, కామెంట్ అండి. ఒక జాంకాయ టేస్ట్ చేద్దాం. లేత చిన్న కొబ్బరి ముక్కలాగా ఉంది. టేస్ట్ కూడా సేమ్, చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే ఈ జామ చెట్టుకు ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.